యూట్యూబ్ లో పుట్టుకొస్తున్న కొత్త ప్రవచనకర్తలు స్వాములు వల్ల విజయవాడ దుర్గగుడి నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొందరు నకిలీ స్వాములు ప్రచారం వల్ల దుర్గగుడిపై ఒత్తిడి పెరుగుతుంది. దుర్గగుడిలో పారాయణం చేయాలని, పూజలు పెట్టాలని, ప్రసాదాలు పంచాలని ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్న ఈ నయా స్వాములు చెప్పింది నిజమని భావిస్తున్న భక్తులు దుర్గగుడికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన వారు దుర్గగుడిలో పారాయణం చేయడానికి అనుమతించారని సెక్యూరిటీ సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఇటీవల ఎవరో స్వామి చెప్పారని హైదరాబాద్ నుంచి సుమారు 1000 మంది ఒకేసారి దుర్గగుడికి వచ్చి ఆలయంలో పారాయణం చేస్తామంటూ హల్చల్ చేశారు. దుర్గగుడిలో నిత్యం జరిగే పూజలు, ఆర్జిత సేవలతోనే అర్చకులకు సమయం సరిపోతుంది. ఇక సోషల్ మీడియా స్వాములు చెబుతున్న పూజలు చేయించాలంటూ కొత్తగా భక్తులు ఒత్తిడి చేస్తుండటంతో అధికారులకు తలనొప్పి తీసుకువస్తుంది. దుర్గగుడిలో అలాంటి పూజలు చేయరని అధికారులు చెబుతున్నా భక్తులు వినడం లేదు. ఫలానా పూజ చేస్తే మంచిదంటూ ఫలానా స్వామి చెప్పారని భక్తులు అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు.